స్వర్ణకారులపై వేధింపులు మానుకోవాలని పోలీసులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. దొంగ బంగారం కొన్నారని పోలీసులు స్వర్ణకారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. బంగారం అమ్మినా దొంగలను మాత్రం పట్టుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. తెలంగాణలో పాటు ఏపీలోనూ 411 చట్టం కింద కేసులు పెట్టి స్వర్ణకారులను వేధిస్తున్నారని ఆరోపించారు. స్వర్ణకారులను వేధింపులకు గురి చేస్తున్న 411 చట్టానికి సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమ పని సులువు చేసుకోవడానికి దొంగ కన్నా ముఖ్యంగా వెళ్ళి స్వర్ణకారులను పట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది వారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం, వారి కుటుంబ భద్రతకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి పోలీసు వాళ్ళు చాలా సున్నితంగా ఈ వ్యవహారాన్ని డీల్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మనం అభివృద్ధి కోసం కూడా చాలా ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో వృత్తి పనిదారులందరికీ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 5 ఎకరాల స్థలం ఇచ్చి షాపింగ్ మాల్స్ కట్టిస్తామని చెప్పడం జరిగింది. అట్లానే పర్టికులర్లీ స్వర్ణకారులకు సంబంధించి అనేకమైన స్కీమ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ స్కీమ్స్ అమల్లోకి తీసుకొచ్చినట్టయితే మన స్వర్ణకారుల బిడ్డలు కూడా కార్పొరేట్ సంస్థలకు తీసిపోని విధంగా ధీటుగా మంచి మంచి బ్రాండ్స్ని కూడా నిర్మించేటటువంటి సత్తా ఉన్నవాళ్ళు. సెంటిమెంటలీ మాకు మహిళలందరికీ స్వర్ణకారులే కావాలి కాబట్టి స్వర్ణకారులు చేసే వృత్తిలో ప్రభుత్వం తోడ్పాటు అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ఈ యాక్ట్ 411ని ప్రభుత్వం యొక్క తోడ్పాటుని రెండింటిని సాధించే వరకు కూడా నేను మీతో పోరాటం చేస్తానని మీ సోదరిగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను.